ఈ సభల కొరకు సుమారు ఎన్నో వేల రూపాయలు వెచ్చించి తమ సంపూర్ణమైన త్యాగాలను తండ్రి కొరకు సెల్స్ ఆఫ్ చేయండి, సెల్స్ అన్నీ ఆఫ్ చేయాలి. తండ్రి కొరకు ఇచ్చినటువంటి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్నపిల్లలైన సిబిటి కాలేజీ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ విద్యార్థులు ఎన్నో దినాలుగా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ ఉన్నతమైన కార్యక్రమాలు పట్టణంలో జరిగిస్తున్నారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే ఎందరో ద్రోహులు సంఘంలో ఉంటూ మన మధ్య తోడేళ్లలా ప్రవేశించి దేవుని యొక్క కార్యక్రమాలకు ఇంట బయట కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. క్రొత్త నిబంధన చూస్తే యేసుక్రీస్తుకున్న 12 మంది అపోస్తలుల్లో ఒకడు ద్రోహి. వాడి పేరు మీకు తెలుసు, ఇస్కరియోతు యోధా. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే రెడ్ అలర్ట్. బొంబాయిలో బాంబు పేలిన తర్వాత రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది ఇండియా. ఏ దేశమైనా బాంబు పేలకముందే రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా. ప్రారంభం నుండి ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ నా పాదాల దగ్గర పడుండి డాక్టరేట్లు, డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేసిన వారిలో ఎందరో ఇప్పటికే కేవలం ధనాశపరులే దోపిడి దొంగలుగా మారి దేవుని ఉన్నతమైన కార్యక్రమాలకు అడ్డం పడుతున్నారు. వారిలో జాన్ హైడర్బ్యాడ్ ఒకడు, సాగర్ కొవ్వూరు రాజమండ్రి దగ్గర వాడొకడు, జాషువా జయదేవ్ విజయవాడలో పెట్టాం డిప్యూటీ డైరెక్టర్గా అతడు, అతని భార్య. ఈరోజు సైమన్ దుబాయ్ అతడొకడు. వీళ్ళంతా డాడీ డాడీ అని పక్కన చేరి డాడీ పేరును ఉపయోగించుకొని దేవుణ్ణి మోసగిస్తూ సాతానికి వారసులుగా మారి ద్రోహ చర్యలు పాల్గొంటున్నారు. వీళ్ళు మన వాళ్ళు, మనలో నుండి వెళ్ళిన వాళ్ళు. పౌలు వీరిని గురించి మాట్లాడుతూ వంకర మాటల పలుకు మనుష్యులు అని రాయబడింది. అపోస్తల కార్యాలు ఫ్యాన్ ఆఫ్ చేయండి ఆయన. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం స్టాండ్ తీసేయండి. ఇంకా అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలేనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలో నుండే బయలుదేరుదురు అన్నాడు పౌలు. అంటే వీళ్ళు ముందు నెమ్మదిగా పిల్లుల్లో చేరతారు, డాడీ 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 అని పిలుస్తారు, నెమ్మదిగా వేదికల మీదకి వస్తారు. నేను కూర్చున్న వేదిక మీద నా ప్రక్కన కూర్చుంటారు, ప్రజలలో సింపతి సంపాదించుకుంటారు. ఆ తర్వాత వేరే దుకాణం పెడతాడు. ఈ దుకాణం పెట్టడంలో ఎంతవరకు ఎదిగిపోయారంటే వాళ్ళు కూడా యూనివర్సిటీలు పెట్టేసంత ఎత్తుకు ఎదిగిపోయారు. పొట్ట చింపితే బైబిల్ గురించిన పరమార్థం ఒక ముక్క రాదు వీళ్ళకి. కనుక కొందరైతే సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అని చెప్పుకుంటూ బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి భిన్నంగా దొంగ సర్టిఫికెట్స్ అమ్ముకుంటున్న వారు ఈ పేర్లలో ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, మనుషుల పట్టు జాలర్లుగా యేసుక్రీస్తు చేస్తానన్నాడు.
అది మీకు తెలుసు. మనుష్యులు పట్టు జాలర్లుగా యేసుక్రీస్తు చేస్తానన్నాడు. చేపలు పట్టుకునే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ లాంటి ఎందరినో ప్రారంభ శతాబ్దపు విప్లవంలో తన ఫాలోవర్స్ అనుచరులుగా చేసుకున్నాడు క్రీస్తు యేసు. అలా వచ్చిన వీళ్ళు మనుషులు పట్టే జాలర్లుగా చాలామందిని తయారు చేశారు. వాళ్ళు కూడా సంఘం దినదినాభివృద్ధి పొందింది యేసు మరణం తరువాత. అనగా యేసుక్రీస్తు మరణించిన 33 ఏళ్ల తర్వాత యెరూషలేములో ప్రారంభమైన మొదట విప్లవ వీరులు 3000 మంది బాప్తిసం పొందారని అపోస్తుల గారు 2వ అధ్యాయం 40వ వచనం చూడండి. చాలా అలర్ట్గా ఉండాలి మీరు. నేను ఏ మాట చెప్పబోతున్నా ఆ వచనం ఎక్కడుందో నువ్వు చెప్పాలి. అపోస్తుల గారు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన ఇంకా పేతురు గారు ఆ దినం వేలాది మంది ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు సాక్ష్యమిచ్చి అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఈ తరం ఏంటిది? మూర్ఖులట. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మూర్ఖత్వం అనేది పోలేదండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మూర్ఖత్వం అనేది పోలేదు మనిషిలో. కనుక మూర్ఖులు, విశాఖపట్నంలో కొందరు మూర్ఖుల గురించి చెప్తాను మీకు. జనారణ్యంలో క్రూర మృగాలు ఏంటండి? మేము క్రూర మృగాలమా అని అడిగేట కూడా. జనారణ్యంలో క్రూర మృగాలు అన్నావా, జనారణ్యం అంతా క్రూర మృగాలు అన్నావా? అంటే కనీసం వ్రాయబడిన మాటలను అర్థం చేసుకోలేని దొంగ సర్టిఫికెట్ గాళ్ళు వీళ్ళంతా. కనీసం తెలుగు లాంగ్వేజ్ కూడా అర్థం కాని దౌర్భాగ్యులు. మేము క్రూరమృగాలమా? నువ్వు క్రూరమృగం కాకపోతే ఎందుకురా యాసిడ్ పోసావు? నువ్వు క్రూరమృగం కాకపోతే ఎందుకురా కన్న పిల్లలను పాయకాన్నలో పడేసావు? నువ్వు క్రూరమృగం కాకపోతే బడికొచ్చిన పిల్లలు ఎందుకురా రేపు చేసావు టీచర్గా ఉండే? అవునా? మీరు క్రూరమృగాలు కాకపోతే దేశాన్ని దోచుకుని కోట్లాది రూపాయలు స్విస్ బ్యాంకులో ఎందుకురా దాచుకున్నారు? కొండాకొర నా కొడకల్లారా. ప్రపంచం అంతా వింటుంది నేను ఎట్లా మాట్లాడుతున్నాను. ఎవడబ్బ సొమ్మురా? కేరళ రాష్ట్రంలోని ప్రజలంతా ప్రపంచ దేశాలకు కడుపు చేత పట్టుకుని వలసపోయి ప్రతి దేశంలో బ్రతుకుతున్నారు కేరళ వాళ్ళు. కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం పద్మనాభస్వామి గర్భగుడిలో నేలమడిగిలో ఎందుకు దాచారా కొండకూరులరా? ప్రజలకు ఉపయోగించరు ఆ డబ్బుని. అటు బళ్ళారి, ఇటు బోబులాపురంలోని కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న దేవుడు పెట్టిన భూగర్భంలోని ఖనిజ సంపద ఎవడ అబ్బ సొమ్మురా? గాలి బ్రదర్స్ క్రూరమృగాల్లారా విదేశాలకు అమ్మేసుకున్నారు మీరు. అంటే నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా బూతులు ఉన్నాయా? అనాలంటారా? వీళ్ళు క్రూరమృగాలు కాదా? జనారణ్యంలో క్రూరమృగాలని పిడి సుందర్రావు టైటిల్ పెడితే ఇది ఏకమైపోద్ది అందరికీ. ఎవడ చెప్తాడు? యేసు పిలుస్తున్నాడు నీ డబ్బులు నా జోబీలో పెట్టే అని దినకర్లట్టుడు కాదు. అది బూతుమాట కాదు. యేసు పిలుస్తున్నాడు డబ్బులు ఇవ్వాలా నీకు అంటే ఇంతకీ యేసు అడుక్కున్నాడా నువ్వు అడుక్కున్నాడా? దరిద్రుడా. క్రూరమృగాలంటే చెప్తున్నారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. మనుష్య
మనుష్య రీతిగా నేను ఎఫెసులో నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? లాభమేమి? ఆసియాలో ఉన్నవారట ఈ క్రూర మృగాలు 20వ శతాబ్దం, మొదటి శతాబ్దంలో, మొదటి కాలంలో, మొదటి 100 ఏళ్లలో పౌలు వాక్యాన్ని బోధిస్తున్న కాలంలో కొరింథియన్స్ అంటే క్షమించండి, యూరోపియన్స్. కొరింథియన్స్ అంటే కొరింథి అనే పట్టణం ఇప్పటికే ఉంది యూరోప్లో, ద సిటీ ఆఫ్ కొరింథ్ అని. ఈ యూరోప్లో ఈ కొరింథియన్స్ తో రాస్తూ ఈ ఉత్తరాన్ని ఆసియాలో ఉన్న ఎఫెసి పట్టణంలో ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాడు. ఏషియాలో ఉంది ఎఫెసి. ఎఫెసులో ఎవరున్నారట ఆసియా ఖండంలో? మృగములతో పోరాడవలసి ఉందా? తప్పు చేసిన వాళ్ళని మనం గద్దించకపోతే ఏమండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు క్లిప్ చూపిస్తాడండి. ఇప్పుడు ఇందాక అడ్వర్టైజ్మెంట్ క్లిప్లో దొంగ సన్యాసి, దొంగ బాబా. ఎవడీడు? బాబా. బాబాలను ఎందుకు అంటున్నాడు ఒక సిఐ, ఒక బాబా భక్తుడు సిఐ కాకి బట్టలు వేసుకొని పోలీస్ స్టేషన్లో అంతా కలుపుకొని 10 మంది ఉంటారు. పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారు? ఒక 5 కానిస్టేబుల్ను, ఒక రైటరును, ఒక ఏఎస్ఐని, ఒక ఎస్ఐ ఉన్న దగ్గర ఎలా మాట్లాడుతున్నాడు? బాబాయ్ అంటే హిందూ మతాన్ని దూషిస్తున్నావు, దరిద్రుడా. హిందూ మతాన్ని దూషించడం కాదు రా, దొంగోడిని పట్టుకుంటున్నాం. మేమెవరో తెలుసా? క్రూర మృగాలను వేటాడే విలుకాండ్రం, వేటగాళ్ళం. అంటే ఇలా ఎన్టీఆర్ గుర్తొస్తాడు ఈ దరిద్రులకి. ఆ నటనలో వేటగాడు, మనం ఒరిజినల్గా వేటగాళ్ళం. దొంగల వేట. పనికిరాని సినిమాలు తీశారు. అసలు దొంగలు ఎవడు పట్టుకున్నాడు? ఆడు మేకప్ వేసుకున్న దొంగలే, ఈడు మేకప్ వేసుకున్న దొంగలు పట్టుకున్న వేటగాడును. ఒరిజినల్ వేటగాళ్ళను చూసారా మీరు? మమ్మల్నే చూడాలి. ఎవడు లేడు ఒరిజినల్ వేటగాడు, అందరూ దొంగ ఆటగాళ్లే. చూడండి ఆ స్వామి ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా చూడాలి. స్వామి గాడిని చూడాలి మీరు. దొంగ బాబా అని అన్నందుకు వాడికి చాలా కోపం వచ్చిందట. వాడికి హైందువుల్లో ఉన్న దొంగ బాబాలని మీరు క్రైస్తవులుగా వాళ్ళు ఎందుకు అంటున్నాడు. చూపించు దొంగ బాబాని. పాఠశాలల్లో మత్తు మందుల అమ్మకాల, పవిత్ర ప్రేమ ముసుగు, సంస్కారాలకు పురస్కారాలు పొందిన భారతావనిలో మాన భంగాల, భక్తి భావాలకు అద్దం పెట్టే ఈ అవనిపై దొంగ బాబాల దోపిడీ భాగోతాల. ఏం చేస్తాను? మీరెందుకు లైట్లు ఆపుతున్నారు? ఏం చేస్తున్నాడు చూడండి. లోపల అమాయకురాలు వచ్చి బాబాగాడికి వంగి దండం పెడుతుంటే భుజాలు ఎలా పిసుతున్నాడో చూడండి. పిసకలేదండి, అలాగ అంటుకున్నాడు అంటారా? ఇప్పుడు చూడండి. దొంగ బాబాల దోపిడీ భాగోతాల. చూడండి, ఎటుపోతుంది దేశం, ఏమవుతారు ఈ దేశ జనం? పై ప్రశ్నలకు పరమార్థమే జనారణ్యంలో క్రూర మృగాలు, జనారణ్యంలో క్రూర మృగాలు అని ఇచ్చానంతకండి. చూసారా? ఆడు కాళ్ళు పైకి ఎత్తడం ఏంటి? ఆ దరిద్రురాలు రంజిత వచ్చి ఆడి కాళ్ళ మధ్యన పడటం ఏంటి? టీవీ 9లో, టీవీ 5లో, ఎన్టీవీలో చూపిస్తే ఇంతకీ ఈడు క్రూర మృగమా? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. బాబానంటే అంత రోషం వచ్చింది. కబడ్దార్, పిడి సుందర్రావుని ఎవడైనా కాకి బట్టలో కానీ కాంగ్రెస్ టోపీ వేసుకున్నా ఎదురొస్తే మొక్క చెక్కలుగా పగిలిపోతాడు. అర్థమైందా లేదా? ఏమండి, ఇలా నా పేరు చెప్పుకొని ప్రతివాడు మనలో ప్రవేశించి శత్రువులకు కొమ్ము కాస్తున్నారు. అప్పుడే కంప్లైంట్ పెట్టారట, ఏమండి ఈ టైటిల్ మార్చేయండి అని. వీడికి నొప్పెట్టండి.
పిడి సుందరం ఏ టైట్ లైన్ ఎలా ఉంటుందంటే కడుపులో తిప్పి వాంతులు వచ్చేస్తాయి ఎవరికైనా. పోకిరి అని సినిమా పెట్టవచ్చు, పోరంబోక్ అని పేరు పెట్టవచ్చు, ఖతర్నాక్ అని పేరు పెట్టవచ్చు, కంత్రి అని పేరు పెట్టవచ్చు, నీ అమ్మ అని పెట్టవచ్చు. దొంగ గాడిదలు. అప్పుడు ఈ వెధవలకి ఎవరికైనా కళ్ళు చెవులు లేవా? అర్ధనగ్నంతో వాల్ పోస్టులు పెట్టి ప్రతి అడ్వర్టైజ్మెంట్లో సగం చెడ్డీ వేసి ఆడదాన్ని అవమానకరంగా సమాజంలో చూపిస్తున్నప్పుడు ఈ కుక్కలు ఎక్కడికి పోయాయి? అరిచే ఈ కుక్కలు ఎక్కడికి పోయాయి? సెన్సార్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఏం చేస్తున్నారు? చెప్పండి రా. ప్రజల్ని ఎలా దోచుకోవాలి, ఎలా కోట్ల రూపాయలు సంపాదించాలి, ఎలా కుక్క చావు చావాలి, దేవుడి చేతిలో ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు క్షమించడు, నరికేస్తాడు అడ్డంగా. మామూలుగా కాదు. చూడండి, ద్రోహులందరూ కఠినంగా శిక్షించబడతారు. ప్రభాకరన్ పిల్లేని చూశారు, వాడి భుజాలను నరికేసింది సింహాల గవర్నమెంట్. వాడి కుటుంబాన్ని పేల్చి పడేసింది సింహాల గవర్నమెంట్. ప్రభాకరన్ పిల్లై వాడి కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ప్రాణాలతో జీవితాలతో చెలగాటం ఆడే ప్రతి ఒక్కడి బ్రతుకు అలాగే అంతరించిపోతుంది. కనుకనే ఎగ్జాంపుల్ చూపించాడు దేవుడు. అది ఇక నెక్స్ట్ బిన్ లాడన్. రై, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ కొండలలో ఏ మూల ఏ గుహలో దాగున్నా నువ్వు ఎలా లేపాలో అది అమెరికా వాడి ప్రతిభ కాదు, దేవుడు చేసిన ప్రతిజ్ఞ. లేపేస్తాడు నిన్ను. ఒక సద్దాం హుస్సేన్. పోతారు వీళ్ళంతా. ఇక నెక్స్ట్ పోయేవాడు ఇబ్రహీం దావూద్. క్రూరులందరినీ దేవుడు వెంటాడతాడు. ప్రభుత్వాలు చేతులు కట్టుకున్నప్పుడు, అధికారులు వాళ్ళ చేతుల్లో బలైనప్పుడు ఈ క్రూర మృగాలను దేవుడు ఎలా వెంటాడుతున్నాడో చూడండి. చంపి పడేస్తాడు. మాంసాలు, పసిపిల్లల మాంసానికి అలవాటు పడిన చీపి కళ్ళు తప్పిడి ముక్కుల సన్నాసులను ఎలా లేపేశాడో సునామీ ద్వారా మీరు చూశారు. జపాన్ సునామీ. చెప్పాలి, ఎవడ చెప్తాడు వీళ్ళకి భయం? నీ చట్టమా? నీ చట్టమా? రౌడిజం, గూండాయిజం రాజ్యం వెళ్తున్నప్పుడు ఈ చట్టం చేతులు ముడిచి కూర్చుంది. సుప్రీంకోర్టు మా రాష్ట్రంలో ఇందాకే ఓబులాపురం బళ్ళారిలో ఉన్నటువంటి మైన్స్ తవ్వుతుంటే తవ్వొద్దని ఈ దేశం యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేస్తే తవ్వుకొని వెళ్ళిపోతున్నారు ధైర్యంగా. ఇంకెందుకండా సుప్రీంకోర్టు? చెప్పండి. ఆ లిఫ్ట్ ఆఫ్ చేయమని చెప్పు. ఆయన కిందకి వెళ్ళగానే లిఫ్ట్ ఆఫ్ చేయమని చెప్పు. సుప్రీంకోర్టు ఇచ్చిందల్లారా. గాలి సోదరులు తవ్వేస్తున్నారు మైన్స్. ఇప్పటికే కొన్ని లక్షల టన్నులు వెళ్ళిపోయింది. జపాన్, చైనా అనేక దేశాలకి ప్రభుత్వం అనుమతి లేదు వీళ్ళకి. బళ్ళారి, ఓబులాపురం పరిసర గ్రామాలన్నీ ఎర్రధూళితో నిండిపోయి ఉన్నాయి. పంటలు నాశనం అయిపోతున్నాయి. ఇక సుప్రీంకోర్టునే చేతగాని దానిగా చూసినటువంటి వీళ్ళు కోర్టు స్టే ఎవడ ఖాతర చేస్తాడని మళ్ళా తవ్వి పట్టుకెళ్తున్నారు బాహాటంగా. వీళ్ళు క్రూర మృగాలు కాదా? ఏమండి, ఈ విశ్వవిద్యాలయానికి దుబాయ్లో ఉన్న ఆశీర్వాదం అనే నా కుమారుడు 10 లక్షల రూపాయలు పంపించి విశ్వవిద్యాలయం కడతారు డాడీ అంటే, ఆ మాట ఒక్కసారి కూడా నాతో చెప్పకుండా 10 లక్షల తన స్వార్థం కోసం వాడుకున్న సైమన్ ఒక క్రూరమృగం గడవాడు. దేవుని సొమ్ముని దొంగిలించిన దొంగలండి. దేవుని సొమ్మును దొంగిలించిన దొంగలు వీళ్ళంతా. ఎమిరేట్స్లో ఉన్న విద్యార్థులందరూ గమనించండి. ఆ సైమన్ అనేవాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అమాయకులైన పిల్లలను దోపిడీ చేస్తూ దేవుని పేరు చెప్పి డబ్బులు దండుతున్నాడు అక్కడ. నా పేరు, విశ్వవిద్యాలయం పేరు చెప్పి.
వీళ్ళందరినీ వేటాడుతున్నాను నేను. అందుకే కొంతమంది పేర్లు చెప్పను, రెచ్చిపోతే ప్రకటనిస్తాను, అప్పుడు ఎవరో చెప్తాను ఆ దొంగల్ని. ప్రస్తుతం ఆ దొంగలు విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టకుండా చేసేసాను. వీళ్ళు మన ప్రక్కనే ఉన్న దొంగలు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి, పౌలు గారు అక్కడ వారిని విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులతో తర్కించుచుండెను. ఎందుకు? క్రూర మృగాలవి. యూదులెవరు? క్రూర మృగాలు. ఏమండి వాళ్ళేం చేశారంటున్నారా? మీకు బరబ్బా కావాలా? బందిపోటు దొంగ బరబ్బా కావాలా? మీ భార్యల మానాలను, మీ పిల్లల జీవితాలను దోచుకున్న, మీ ఇంటిని దోపిడీ చేసిన బందిపోటు దొంగ బరబ్బా కావాలా అని ఒక రోమా గవర్నరు, అన్యుడైనా క్రైస్తవుడు కాకపోయినా యేసుని, ఆయన గొప్పతనాన్ని గ్రహించిన అతను ఎవరు కావాలి? ఈ పండగలో ఒక గవర్నర్గా ఎవరో ఒక హంతకుడిని నేను విడుదల చేయొచ్చు అతని మంచి ప్రవర్తన బట్టి. ఆ ప్రవర్తన యేసుక్రీస్తులో కనబడుతుంది కనుక ఒకవేళ మీరన్నట్టుగా ఆయన నేరస్తుడే అయినా, నాకు ప్రభుత్వం వారు రోమా గవర్నమెంట్ ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను యేసుని విడిచిపెడతాను అంటే వాళ్ళు ఏమన్నారు యూదులు? సమాజ మందిరాలలో ప్రతి శనివారం కూర్చుని తండ్రి అని ప్రార్థన చేసే ఈ వేషధారులైన క్రూర మృగాలు యేసును సిలువ వెయ్యాలి అని కేకలు వేశారట. వారి కేకలే గెలిచెను. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి గవర్నర్ ముందు కూడుకొని ఆ మహాసభలో పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా, వీనిని సిలువ వేయండి అని అడిగారట. వారి కేకలే గెలిచాను. 18వ వచనం. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని, బందిపోటు దొంగను విడుదల చేయండి, మా బిళ్ళు పాడు చేస్తాడు, నా పిల్లలు పాడు చేస్తాడు, వాడు మా ఇల్లు కొల్లేరు చేస్తాడు, మా ఇంటిని దోచుకుంటాడు, మా బరబ్బా కావాలి అన్నారట వాళ్ళు. ఏకగ్రీవంగా ఎంత యూనిటీ వచ్చేసిందండి దరిద్రులందరికీ. ఒక మంచిని చంపటానికి, మంచిని సమాధి చేయడానికి, చెడును గెలిపించటానికి మొదటి శతాబ్దం నుండి ఈ వేళ్ల వరకు ఈ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కుట్రలో ఒక పాలిభాగస్తుడు దుబాయ్లో ఉన్న సైమన్ అనేవాడు ఒకడు. నిన్నటి దినాన్ని వాడి పిల్లల్ని ఈ క్లాసులకి మీరు రాకండి, పొండి బయటకన్నాను. వాడు పెట్టిన గుడ్లు అవి, పాము గుడ్లు. అది మంచిగా ఉంటుందంటే నేను ఒప్పుకోను. వాళ్ళ కన్నవాళ్ళలో ఉన్న DNA సర్ప సంతానమా అని యోహాను అన్నాడంటే, ఇలాంటి వారు ఎందరో మన మధ్య ప్రవేశించి మనలో దోచుకుంటూ మనం నేర్చుకున్న వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళంతా నెట్ ఓపెన్ చేసి చూస్తున్నారు ఇప్పుడు నేను ఏం చెప్తానని. ఒక మాట వీళ్ళతో అంటాను, హెచ్చరికలు జారీ చేస్తున్నాను. నాతో ఏం పీక్కుంటారో పీక్కోండి, కబడ్దార్. ఏదో చేయాలనుకున్నారు నాకు చాలామంది. నా దగ్గరకు వస్తున్నారు అంటే, నా జోలికి వస్తున్నారంటే దేవుని చెయ్యికి అడ్డంగా పడుతున్నారు. జాగ్రత్త, నిలవరు మెరిక ఉంచడు దేవుడు మిమ్మల్ని. మనసు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి. ఇప్పటికైనా మెసేజ్లు పంపడం కాదురా చేతగానివాడా,
నీ బ్రతుకు మార్చుకోరా. అమాయకులైన దుబాయ్లో ఉన్న ఇళ్లల్లో పనిచేసిన చిన్న చిన్న ఆ పిల్లలు ఆ డబ్బుని, ఆ జీతాలని కొట్టేశాడు దేవుని పేరు మీద. అంత దొంగ, అంత దొంగ వాడు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 19వ అధ్యాయం 15వ అధ్యాయం 24వ వచనం. 19వ అధ్యాయం అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తల కార్యములు 19:29 నుంచి చదువుతాడు చూడండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం నుండి 31వ వచనం వరకు. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. ఈరోజు విశాఖపట్నం బహు గలిబిలిగా ఉందో తెలుసా మీకు? పోలీసు శాఖ, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఏ కరపత్రం వేసినా ముందు అక్కడికి వెళ్తుంది గవర్నమెంట్కి. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఏ మీటింగ్ పెట్టి నువ్వు. కానీ మన గురించి సిటీలో పోలీసులు అందరూ కూర్చున్నారు. జనారణ్యంలో క్రూరమృగాలు ఏంటని డిస్కస్ చేసుకుంటున్నారు పోలీసు అంత మీటింగ్ పెట్టుకొని. ఒకడంటాడు సూపర్బ్ అన్నాడు, ఒకడంటాడు క్రైస్తవులు హిందూ బాబాలు ఎందుకు అనాలి, ఎవడ రాశాడు ఇది అన్నాడట వాడు కాకిగాడు. అందుకే వాడికి కిందకు వార్నింగ్ ఇచ్చాను. మరలా చెప్తాను, ఈ 4 దినాలు సభలో కూర్చుంటాను. మీసం ఉన్న మగాడు ఎవడైనా ఉంటే, దమ్ముంటే వచ్చి నన్ను అరెస్ట్ చేయి చట్ట ప్రకారంగా. నన్ను అరెస్ట్ చేసావా నీ అంతం ప్రారంభం అయిందని అర్థం. ప్రిన్సిపాల్ జడ్జి ఇచ్చాడు దీనికి కేవియట్, సభలను డిస్టర్బ్ చెయ్యకూడదు అని. విశాఖపట్నం ప్రిన్సిపల్ జడ్జి, న్యాయాన్ని అమలు చేయవలసిన, న్యాయమూర్తి ఇచ్చిన న్యాయాన్ని అమలు చేయవలసిన కాకి బట్టలు వేసుకున్న నువ్వు అడ్డంగా వస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పెట్టి కాకి బట్టలు ఊడదీసేస్తాను, ఖబర్దార్. పిడి సుందరరావు అందరూ బోధకల దొంగోడు అనుకుంటున్నావా, లేకపోతే వేషాలు మార్చిన వేషగాడు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు నమ్ముకున్న నీ దొంగ బాబా లాంటి వాడు అనుకుంటున్నావా? పోలీసులను హెచ్చరిస్తున్నాను. ఈ జిల్లా న్యాయ వ్యవస్థను ప్రిన్సిపాల్ జడ్జినే నువ్వు అవమానపరిస్తే నువ్వు ఉద్యోగం చెయ్యవు. యూఆర్ ఓన్లీ ఏ సర్వెంట్ ఆఫ్ పబ్లిక్. ఈవెన్ నువ్వు కమిషనర్ అయినా, నువ్వెవరైనా, ఈవెన్ హోమ్ మినిస్టర్ అయినా, యూఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ పబ్లిక్. సేవకుడు అని మరిచిపోకో. నువ్వు సేవకుడుగా మాట్లాడే తప్ప రఫ్ లాంగ్వేజ్ రాకూడదు పబ్లిక్ మీద. పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను నెట్ ద్వారా. ఇప్పుడు నా శత్రువులందరూ వాళ్ళతో చెప్తుంటారు, నెట్ ఓపెన్ చేయండి మిమ్మల్ని తిడుతున్నాడని. ఈ దొంగ కుక్కలు, నా దగ్గర ఉన్న కుక్కలని దొంగ కుక్కలు, ఇంచుమించు కుక్కల్లో 50 మందిని వేటాడి బయటికి పంపించేశాను, బోన్లో పడేశాను. ఇంకా ఉన్న 50 కుక్కలు వేటాడతాను. నా ప్రాణం పోయినంత వరకు వేటాడతాను. ఈ సిటీలో గలిబిలి ఏర్పడింది. ఏంటి జనారణ్యంలో క్రూరమృగాలని. ఎవడైనా ఇలాంటి మీటింగులు పెడతాడండి? పెట్టడు. మహారణ్యంలో క్రూరమృగాలంటే వేటకు బయలుదేరుతారు దరిద్రులు, తుపాకీలు పట్టుకొని జీపులు వేసుకొని. ఊరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఆ కుక్క? అసలు మృగాలు ఎక్కడున్నాయి జనాల మధ్య? కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కోటీశ్వరులు ఈ దేశంలో ఉన్నారు, స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. ఆ డబ్బు స్విస్ బ్యాంకు నుండి ఇక్కడ తీసుకొస్తే భారతదేశానికి 110 నుంచి ఎక్కువైన భారత ప్రజలకు ఒక్కొక్కడికి, ఒక్కొక్క భారతీయుడికి 1,50,000 పంచొచ్చట. ఎంత డబ్బు ఉందో చూడండి స్విస్ బ్యాంకులో. 300 మంది కుబేరులు ఉన్నారట స్విస్ బ్యాంకులో మన దేశం నుండి అకౌంట్. ప్రపంచ దేశాలన్నిటికంటే మన దేశంలో ఉన్న వాళ్ళే ఎక్కువ డబ్బు దాచారట స్విస్ బ్యాంకులో. కొన్ని లక్షల కోట్లు. ఎవడబ్బ సొమ్మది చెప్పండి ఇప్పుడు మీరు? భారతీయులది కాదా డబ్బు? భారతీయులది కాదా? ప్రమాణం చేసిన ప్రతి రాజకీయ నాయకుడు, ప్రమాణం చేసిన ప్రతి ఆఫీసరు ఏమని ప్రమాణం చేస్తారో తెలుసా?
భారతీయులంతా నా సోదరులే. ప్రమాణం చేశావురా, వాళ్ళ డబ్బెందుకు కొట్టేశావురా బందిపోడు దొంగ, నీ తమ్ముడు కొంప కూల్చేస్తావురా. దేవుడు భూమిలో పాతిన ఖనిజాలు, అందులో ఇనప ఖనిజం, వేల కోట్ల రూపాయలు దండుకున్నావురా విదేశాలకు అమ్ముకొని. క్రూర మృగమా, అది మాది కదా. ఈరోజు కర్ణాటకలో తిండికి లేక, ఆంధ్రాలో తిండికి లేక జనం ఎండిపోతున్నారే. తాగడానికి నీటి చుక్క ఉండదే, కట్టుకోవడానికి ఒక గుడ్డముక్క ఉండదే. పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేని మీరు దేవుడు భూమిలో పెట్టిన సంపదను దొంగిలించటానికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ వేసిన ఈ ప్రభుత్వం కళ్ళు విప్పి హేళనగా చూస్తుందే తప్ప ఇంకెందుకు ఈ న్యాయ వ్యవస్థ చెప్పండి. సర్వోన్నతమైన న్యాయస్థానం ఈ దొంగల మధ్య అభాస్యపాలవుతుంది. మనం చేసుకున్న చట్టమే, మనం రాసుకున్న ఇండియన్ పీనల్ కోడే మనం గౌరవించకపోతే మనం భారతీయులమా, భారతీయులతో మన సోదరులా? ఏంటి దొంగ ప్రమాణాలు? అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి మాయ మాటలు చెప్పి అసెంబ్లీలోనో పార్లమెంటులోనో ప్రమాణాలు చేసిన వీళ్ళేనా ఈ జనాన్ని దోచుకుంటున్న వాళ్ళు? ఆలోచించండి. నేనేమన్నా వాళ్ళ మీద వ్యతిరేకనే? వ్యక్తిగతంగా నాకు వాళ్ళ మీద ఏమైనా ద్వేషమా? నువ్వు రాసుకున్న చట్టాన్ని, నువ్వు గీసిన గీతను నువ్వు దాటిపోతున్నావు. ఈ క్రూర మృగాల్ని ఎవరు వెంటాడతారు? వేటగాడు రావాలి, వాడే పిడి సుందర్రావు. వేటగాడు రావాలి. పట్టణం అంతా గలిబిలైపోయిందట. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో చూస్తున్నారు మీరు, 29వ వచనంలో. పట్టణం అంతా గలిబిలైపోతే, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడ్డారట. కళాక్షేత్రం మనం బుక్ చేసిన దాని పేరేం పేరు? నాటకశాల, ఓపెన్ ఎయిర్ థియేటర్, గురజాడ కళాక్షేత్రం దాని పేరు. అమాయకులైన వారిని పట్టుకొని నాటకశాలలో ప్రవేశించి ఏమంటున్నారో చూడండి. పౌలు జనుల సభల యొద్దకు వెళ్ళజాల్సిన గాని, పౌలు జనుల యొద్దకు వెళ్ళాలనుకున్నాడు సభ దగ్గరికి. శిష్యులు వెళ్ళనీయలేదు. వద్దండి డాడీ, మీరు వెళ్ళకండి డాడీ అన్నారు. మరియు ఎందుకు? మీరు సింహం మిమ్మల్ని పట్టి బంధించేస్తే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం. కానీ ఈరోజు నేనేమంటానో తెలుసా? అలాగనకండర్రా. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నా పిల్లలైన వారు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరికీ టెలిఫోన్లు చేయండి. ఎవడైతే నన్ను పట్టుకున్నాడో వాడు ఆ కార్యాలయం దగ్గర వారం రోజుల్లోగా మీరందరూ చేరాలి. అంతలా వచ్చేవాళ్ళు ఎంతమందో తెలుసా? లక్షల మీద ఉంటారు. నా పిల్లలు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు అద్దె జనాన్ని తెచ్చుకోవటానికి. నేను తెలుగుదేశం కాదు అద్దె జనాన్ని లారీల మీద ఎక్కించుకురావటానికి. నేను దొంగ భక్తుడిని కాదు లారీల మీద డబ్బిచ్చి అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చి మైదానంలో కూర్చోబెట్టించడానికి. ఇలా వేశానో నా పిల్లలంటూ వస్తారు. వాళ్ళెవరో తెలుసా? అవసరమైతే దేవుని కొరకు ఆత్మాహుతులుగా మారిపోయేవాళ్ళు. అప్పుడు పిడి సుందర్రావు ఏంటో అర్థమవుతుంది అందరికీ. అంతవరకు ఎవరు పీకల మీదగా తెచ్చుకోకండి, హెచ్చరిస్తున్నాను. చూస్తారు ఒకసారి. ఇప్పుడు లైట్స్ ఆపండి ఆయన. నా వెనక ఎవరున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మీ కళ్ళతో మీరే చూడాలి. ఏది పెద్ద పుటానీలు కొట్టేస్తున్నాడు మనకి. అతని వెనకతలు ఎవరో ఉన్నారట. అది ఎంతవరకు నిజమని. పిడి సుందర్రావు ఒకడి ముందు పుటానీ కొట్టవలసిన అవసరత లేదు. బఠానీలు ఆడించేస్తాడు. చూడండి. అదంతా అవసరం లేదు. ఆ బిడ్డ, ఈ పిల్లలు బిడ్డ. సంతోషంగా ఉంది. దయచేసి మాట్లాడేటట్టు మీరు సహకరించాలి. మరి కాసేపట్లో ఇది ముగింపు అయిపోద్ది కదా.
మీరు స్టేజ్ పక్కనే మాట్లాడకండి దయచేసి. ఇన్ని వేల మంది ప్రజలు ఎన్నో పరిసర గ్రామాల నుంచి వచ్చారు దేవుని వాక్యం వినటానికి. కనుక నాయన దయచేసి కాసేపు వాళ్ళని కూర్చోబెట్టండి ఆయన. వాళ్ళు కూర్చుంటారేమో. పోలీసులతో చెప్తున్నాను, ఇది గలిబిలి చేస్తున్నారు. ఆ జనంలో ఎవరు అల్లరి పెడుతున్నారు? పోలీసు వారు చూడండి ఆయన. అదిగో చూడండి, పోలీసులు నన్ను చూస్తున్నారు, అల్లరి పెట్టేవాళ్ళు. చూడండి, అందులో ఎవరో గలిబిలిగా మాట్లాడుతున్నారు. సమాజంలో తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ప్రజలకు వివరించటం ఒక ఇండియన్ సిటిజన్గా నాకున్న అధికారం. సమాజంలో తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును ఖండించటం ఒక భారతీయుడిగా నాకున్న అధికారం. మీరు అల్లరి మూకలు మళ్ళా ఉన్నారు. దయచేసి పోలీసు వారు అల్లరి మూకలు పంపించేయండి. వాళ్ళు ఏ రకంగానైనా అల్లరి చేయటానికి కూర్చొస్తున్నారు వాళ్ళు. నాయనా, ఇప్పుడు ఈ నెట్ని ప్రపంచమంతా వీక్షిస్తుంది. ఒక క్రైస్తవ సభలో కొంతమంది వచ్చి గలిబిలి చేస్తుంటే మీ పోలీసు వారు అలా చూస్తున్నారు. ఏమంటే వాళ్ళు ఏదో రకంగా పాప అమాయకులు రెచ్చగొట్టడానికి చూస్తున్నారు ఆ గలిబిలి చేసిన వాళ్ళు. వీళ్ళెవరు? కపట సహోదరులు. 4వ అధ్యాయం 17వ వచనం అదే పత్రిక. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు. మీరు బాగుపడాలి, దేవుని కొరకు మీ పిల్లల్ని ఇవ్వాలి, మీరు దేవుళ్ళో ఎదగాలి అని కాదు, మీరే తమను వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసి వేయగోరుచున్నారు. ఈలి దొంగలు. అందులో ఒక జాన్ అనేవాడు ఉన్నాడు, అందులో ఒక సాగర్ అనేవాడు ఉన్నాడు, అందులో ఈ దుబాయ్లో ఉన్నవాడు సైమన్ అనేవాడు ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరంతా. ఇలా దొంగలందరూ లోన ప్రవేశించి ఎన్నో ఘోరాలు. జాగ్రత్త, దేవుడు ఈ రోజు చెప్పిన మాట కాదు, ఇది పౌలు ద్వారా రాయించింది. మళ్ళా చదువుతాడు 17వ వచనం. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు వాళ్ళు, మీరే తమను వెంటాడవలెనని మిమ్మును బయటకు తోసివేయాలని వారు కోరుచున్నారు. మిమ్మల్ని మూసేస్తున్నారు దేవుని దగ్గరికి వెళ్లకుండా. అలాంటి దొంగలు చాలా మందిని గేటు లోపలికి రాకుండా ఆపేశాను ఇప్పటికే. జాగ్రత్త. పీడి సుందరతో పెట్టుకున్న ఎవతైనా దేవునితో పెట్టుకుంటున్నారని మరిచిపోకండి. గమలీయేలు అంటున్నాడు, ఆ రోజు కూడినటువంటి ఆ మండలిలో, ఆ సర్వసభ్య సమావేశంలో ఎందరో యూదులలోని దొంగ యాజకులు, దొంగ నాయకులు కూడుకున్నప్పుడు పేతురును యోహానును తీసుకెళ్లి ఖైదులో వేసేశారు. యేసు గురించి, ఆయన ప్రభావితం గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి, ఆయన ప్రారంభించిన విప్లవం గురించి మీరు నోరెత్తారో ఖబర్దారని లోన జైల్లో పడేశారు. వాళ్ళని అరెస్ట్ చేయించారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 38వ వచనం చూడండి. గమలీయేలు అంటున్నాడు, కాబట్టి నేను పేతురు యోహాను అరెస్ట్ చేసిన తరువాత మొదటి శతాబ్దంలో దేవుని కొరకు నిలబడి రోషంగా యుద్ధం చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి అప్పుడు జరుగుతున్న సందర్భాలు వినండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, గమలీయేలు అంటున్నాడు, నేను మీతో చెప్తున్నాను జాగ్రత్తగా. నేను గురువునని మీరు అనుకుంటే, ధర్మశాస్త్ర పండితుడినని మీరు నన్ను అనుకుంటే, దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగిన వాడని నేను అనుకుంటే అంటున్నాడు గమలీయేలు. నన్ను మీరు అనుకుంటే నేను చెప్పిన మాటలు మీరు వినాలి జాగ్రత్తగా అంటున్నాడు. ఈ మనుషుల జోలికి పోక, ఈ పేతురు, యోహాను, యాకోబు అపోస్తలుల జోలికి వెళ్ళకండి. పీడి సుందర్రావు జోలికి వెళ్ళకండి. వారిని విడిచిపెట్టుడి. వారిని మీరు అరెస్ట్ చేశారు, మీకు అధికారం మీ చేతిలో ఉందని నోటుకొచ్చినట్టు వాగుతున్నారు మీరు. ఈ ఆలోచన అయినను, ఏ ఆలోచనైనా, ఈ కార్యమైనను, ఏ కార్యమైనా మనుషుల వలన కలిగినదాయన, ఒకవేళ మనుష్యుల వలనే కలిగితే అది వ్యర్థమగును, అది వేస్ట్ అయిపోద్ది. దేవుని వలన కలిగిన ఒకవేళ అదే దేవుని వలన కలిగితే మీరు వాటిని వ్యర్థపరచలేరు. మీరు వాటిని ఆపలేరు. రా, మీ దగ్గర సైన్యాలున్నా, మీ దగ్గర పోలీసులున్నా, మీ దగ్గర రాజకీయ నాయకులున్నా, మీ చేతిలో అధికారం ఉన్నా దాన్ని మీరు ఆపలేరు. పీడి సుందర్రావు విప్లవాన్ని మీరు ఒకవేళ దేవునితో ఒకవేళ మీరు పీడి సుందర్రావుని ఆపాలనుకుంటే మీరు ఎవరితో పోరాడుతున్నారో తెలుసా? దేవునితో పోరాడుతున్నారు. అంటే మిమ్మల్ని మసి చేసేస్తాడు. ఖబర్దార్. రే, నీకున్న పిడికిల మాంసం కూడా పిసికేస్తే కక్క చచ్చిపోతావు అంతే.
నువ్వేమాత్రపు వాడివిరా దేవుని దగ్గర? మనుషుల వల్ల కలిగింది అనుకున్నారా ఇది? దీనికి ముందు ఎవరెవరి వల్ల కలిగిందో ఏమైపోయిందో కూడా వాళ్ళ చరిత్ర చెబుతున్నాడు గమలీయేలు. చూడండి, క్రీస్తు విప్లవానికి ముందు మరో 2 విప్లవ నాయకులు బయలుదేరారు. క్రీస్తుకు ముందు ముందు మాటలు ఉంటాయి. దాని ముందు మాటలు క్రీస్తుకు ముందు ఒక యోధ అనేవాడు, ఒక దూద అనేవాడు, ఇద్దరు బయలుదేరారండి విప్లవాన్ని. యేసుక్రీస్తు కంటే ముందు ఒక విప్లవాన్ని, ఈ టెర్రరిజం లాంటి విప్లవాన్ని, లేదా ఒక నక్సలిజం లాంటి విప్లవాన్ని. 36వ వచనం 5వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. ఈ దినములకు మునుపు, ఈ విప్లవానికి ముందు దూదా అనేవాడు ఒక విప్లవకారుడు లేచి తానొక గొప్పవాడినని తానేదో ఒక గొప్పవాడినని చెప్పుకుంటూ ఇంచుమించు 100 మంది మనుషులు 100 మంది మనుష్యులు వాడితో కలుసుకుని వాడితో ఆ విప్లవంలో బాలిభాగస్తులయ్యారు. వాడు చంపబడెను. ఆఖరికి వాడు ఏం చేశారో తెలుసా? వాడిని చంపేశారు. వానికి లోబడిన వారందరూ, వాడు ఫాలోవర్స్ అందరూ ఏమైపోయారో తెలుసా? చెదరి వ్యర్థులైరి. చెదిరిపోయారు, వేస్ట్ పీపుల్ గా మారిపోయారు. వానికి తర్వాత మరొకడు లేచాడు విప్లవ నాయకుడు. జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు గలిలయుడైన యోధా అనేవాడు ఒకడు లేచాడు. యోధా ఇస్కరియోతు కాదు వీడొకడో యోధా. ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడు. వాడు కూడా ప్రజలను తనతో పాటు గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేద్దాం అన్నాడు. వాడు కూడా నశించెను. వాడు కూడా పోయాడు. వాడికి లోబడిన వారందరూ వాడు వెనకాతలైన ఫాలోవర్స్ అందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెబుతున్నాను, ఈ మనుషుల జోలికి పోక, ఈ పేతురు, యాకోబు, యోహాను, పీడి సుందరరావుల జోలికి పోకండి. వారిని విడిచిపెట్టండి. వాళ్ళని ఈ ఆలోచన ఏనను, ఏ ఆలోచన గాని కార్యము గాని మనుషుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును. అది వేస్ట్, ఫెయిల్యూర్ అయిపోద్ది. దేవుని వలన, ఒకవేళ దేవుని వలనే కలిగిందా, మీరు వారిని వ్యర్థపరచలేరు. మగాడు చరిత్రహీనుడిగా మారిపోతాడు. కాబట్టి అన్నాడు గమలీయేలు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువాడు, ఒకవేళ మీరు దేవునితో పోరాడుతారా? నువ్వే పాటివాడు రా కుక్క. దేవునితో యుద్ధం చేస్తావా? బంగాళాఖాతం అర్ధరాత్రి పొంగిందంటే శవమై తేలిపోతావు 2వ రోజు. ఆయన చేతిలో ఉన్న చాలా చిన్నది బంగాళాఖాతం. ఇటు అరేబియా సముద్రుడి బంగాళాఖాతాన్ని కలిపే మహాసముద్రం ఉంటుంది, ఇండియన్ ఓషన్. అది మహాసముద్రం. అదే పొంగితే ఆసియా ఖండమే తుడిచిపెట్టుకుపోతుంది. అలాంటి ఆయుధాలు కలిగిన వాడు రా సృష్టికర్త. చెడిపోయిన వాడిని బాగు చేయడానికి పీడి సుందరరావు క్రూర మృగాలను వెంటాడుతుంటే, దొంగ బాబాలు, పిల్లలను రేప్ చేసిన వాళ్ళు, ధనాన్ని దోచుకున్న దోపిడీ దొంగలను నడి రోడ్డు మీద నిలబెట్టి తప్పు చేస్తున్నారని మందలించి అతనికి అడ్డం వచ్చారు. బంగాళాఖాతం లేచిపోద్దరు పైకి. దుంపగా ఉడికిపోతావు, బంగాళదుంపగా. ఏమనుకుంటున్నావు? పీడి సుందరరావు వ్యక్తి కాడు, మహాశక్తి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాను, అనగా మీ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాను. రోషాన్ని కలిగించే పౌరుష పదజాలాలు వాడాను. తప్పు చేయడానికి రోషం కలిగిన ముందుకొస్తున్నారు ఎందరో. ఒకరిని చంపడానికి రోషంతో పగబట్టి చంపుతున్నారు ఎందరో. కానీ మార్చటానికి ఎవ్వడూ ప్రయత్నించటం లేదు తండ్రి. అందుకే నేను ఈ శతాబ్దంలో నన్ను పుట్టించాడు. నాకు తెలుసు నాయన, ఈ శతాబ్దంలో నా పిల్లలను నా కొరకు పుట్టించావు తండ్రి, కారణజన్ములుగా ప్రపంచ దేశాలలో. నాకు తెలుసు తండ్రి. నా పిల్లలతో యుద్ధాన్ని ప్రారంభించాను. అధికారమైన, మిమ్మును వ్యతిరేకించే అధికారమైన యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాను నా పిల్లలతో. మమ్మును కాచే ఆకాశ సైన్యాలు నీవి. ఈ తరంలో నన్ను నిలబెడతావో, ఈ తరంలో నీ గొప్పతనాన్ని చాటుకుంటావో, ఈ తరంలో కూడా నువ్వు ఓడిపోతావో నిర్ణయం నీదే తండ్రి. యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.